హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. సో మనం సి లాంగ్వేజ్లో వరుసగా సిరీస్ వైజ్ టోటల్గా మనం 50 days 50 సి ప్రోగ్రామింగ్స్ అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ని స్టార్ట్ చేసాము. సో దాంట్లో ఈరోజు మనకి 4th డే. ఈ 4th డేలో ఏం చేయాలంటే మనం ప్రీవియస్గా ఒకసారి రివైండ్ చేసుకుంటే ఫస్ట్ డేలో ఏమో హెలో వరల్డ్ ప్రోగ్రామ్ని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాము. సెకండ్ దాంట్లో మనము మన ఓన్ నేమ్ని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాము. థర్డ్ క్లాస్లో మనము ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాము. ఈరోజు 4th క్లాస్లో భాగంగా స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్, ఒక 2 నెంబర్స్ని ఎలా స్వాప్ చేయాలి అనేటువంటి దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా మనం క్లాస్ స్టార్ట్ చేస్తే అసలు స్వాపింగ్ అంటే ఏంటయ్యా అని అంటే స్వాపింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్చేంజ్. ఓకేనా? సో ఇంటర్చేంజ్ ద వేరియబుల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్చేంజ్ ద వాల్యూ అవ్వచ్చు. అంటే అసలు ఏంటో చూద్దాము. ఇప్పుడు ఏ అనే దాంట్లో ఒక 10 అనేటువంటిది నెంబర్ ఉంది అనుకోండి, 10 వాల్యూ ఉంది. నెక్స్ట్ బి అనేటువంటి దాంట్లో 20 ఉంది. సో ఆఫ్టర్ స్వాపింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏలో ఉన్న వాల్యూ ఏమో బిలోకి వస్తుంది, నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ ఏమో ఏలోకి వస్తుంది అనమాట. సో అప్పుడు స్వాప్ చేసినప్పుడు ఏమవుతుంది, బిలో ఉన్న వాల్యూ ఏలోకి రావాలి కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 20 అవుతుంది. నెక్స్ట్ ఏలో ఉన్న వాల్యూ బిలోకి రావాలి కాబట్టి బి వాల్యూ ఏ వాల్యూ ఆల్రెడీ 10 ఉంది. సో ఈ వాల్యూ ఇటువైపు వచ్చేసినప్పుడు మనకి ఇక్కడ 10 అవుతుంది. ఓకేనా? ఆఫ్టర్ స్వాపింగ్ జరిగినప్పుడు వేరియబుల్స్ అనేటువంటివి ఇలా ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వీటికి ప్రోగ్రామ్ ఏంటో రాయాలి. సో జనరల్గా ఇలా రాసేస్తే ఉండొచ్చు కదా. సో దీనికి మనం సపరేట్గా ఒక టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేయొచ్చు. టెంపరరీ వేరియబుల్ని యూజ్ చేయాలన్నమాట. అప్పుడు యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడేమో మనకు ఆల్రెడీ 10 ఉంది, 20 ఉంది. సో జనరల్గా నార్మల్గా హ్యూమన్ రాసేటప్పుడు డైరెక్ట్గా చేంజ్ చేసుకో, దీన్ని కొట్టేసి ఇది ఇక్కడ రాయడం, లేదా దీన్ని కొట్టేసి ఇటువైపు రాయడం చేస్తూ ఉంటాడు. బట్ కంప్యూటర్ మనం అలా చెప్పలేము కాబట్టి ఏం చేస్తామంటే ఒక టెంపరరీ వేరియబుల్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఒక టెంప్ అనేటువంటి వేరియబుల్ ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి, టెంప్ వాల్యూలో మనకి ఏదైతే ఉంటుందో అది ఏ వాల్యూని రీప్లేస్ చేస్తామా. సో ఏ వాల్యూని టెంప్ వాల్యూలోకి రీప్లేస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఏ అనేటువంటిది ఎంటీగా ఉంటుంది. సో బి వాల్యూ యాస్టీస్గా 20 అలానే ఉంటుంది. టెంపరరీ వేరియబుల్లో మాత్రం మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏని రీప్లేస్ చేసాం కాబట్టి దీంట్లో ఏ వస్తుంది అనమాట. సో ఏ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం, ఈసారి బి ఈక్వల్ టు ఏ. ఓకేనా? సో బి ఈక్వల్ టు ఏ. అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ ఏమో ఇక్కడికి వస్తుంది. ఈసారి టెంప్లో ఉన్న వాల్యూ అనేటువంటిది బి వాల్యూలోకి వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఉంది కదా. సో ఈసారి బి ఈక్వల్ టు ఏం చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో బి ఈక్వల్ టు ఏ అంటే బిలో ఉన్న వాల్యూ ఏలోకి వచ్చేస్తుందా, అప్పుడు 20 అవుతుంది. ఈసారి టెంప్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే టెంపరరీ వేరియబుల్ వాల్యూ అనేటువంటిది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు బి వాల్యూ బికమ్స్ 10 అవుతుంది. నెక్స్ట్ టెంప్ వాల్యూ అనేటువంటిది ఎంటీగా ఉంటుంది. సో దీన్ని టెంపరరీ వేరియబుల్గా యూజ్ చేసుకుంటూ వస్తాము. సేమ్ ఇదే ఒక ప్రోగ్రామ్ ఫార్మాట్లో రాసినప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు మనము డిస్కస్ చేద్దాము. సో ప్రోగ్రామ్ రాస్తాను, సో జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ మనము థర్డ్ వేరియబుల్ యూజ్ చేద్దాము. నెక్స్ట్ అదేవిధంగా వితౌట్ థర్డ్ వేరియబుల్ లేకుండా ఎలా చేయాలో చేద్దాము. ఫస్ట్ అయితే మనము స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఎలా చేయాలో ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలంటే ఒక హెడర్ ఫైల్ కావాలి. సో కాబట్టి అందరికి తెలిసిందే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేటువంటి హెడర్ ఫైల్ యూజ్ చేస్తున్నాము. సో stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. అదేవిధంగా .h అంటే మనకి ఇక్కడ హెడర్ ఫైల్గా యాడ్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు ఇమీడియట్గా మన మెయిన్ ఫంక్షన్కి అయితే వచ్చేస్తాము. సో మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికల్లా ఇంట్ మెయిన్ అనేటువంటిది ఫంక్షన్ తీసుకుంటున్నాము. సో ఈ ఇంట్ మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది మెయిన్గా ప్రోగ్రామ్ అనేటువంటిది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇంట్ మెయిన్ తీసేసుకున్నాము.
సో మెయిన్ ఫంక్షన్ ఏదైనా సరే ఎప్పుడు కూడా ఇలా పెరాన్సిస్ లో మాత్రమే ఉండాలి, ఉన్నప్పుడు అది ఫంక్షన్ అనేటువంటిది కంపైలర్ ఐడెంటిఫై చేస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా ఏం చేయాలంటే మనకి ఇక్కడ హెడర్ ఫైల్ అయిపోయింది, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అయిపోయింది. సో మనకి సింటాక్స్ ప్రకారం ఏం రావాలి, నెక్స్ట్ డిక్లరేషన్ రావాలి, అదే వేరియబుల్ డిక్లరేషన్ రావాలి. మనం తీసుకునేటువంటి వేరియబుల్ అనేటువంటిది ఇంటీజర్ వాల్యూనా, ఫ్లోటింగ్ వాల్యూనా, అదే స్ట్రింగ్ వాల్యూనా అనేటువంటిది మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాము, అందుకే అక్కడ డిక్లరేషన్ అంటాము. సో మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి వేరియబుల్ డిక్లరేషన్ అని అంటాం అనమాట. సో చూడండి, మనం తీసుకుంది a ఈక్వల్ టు 10 20 అనేటువంటిది క్లియర్ గా మనకి ఇంటీజర్ వాల్యూ అని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఇద్దాం అనమాట. ఇంట్ a b, అదే విధంగా థర్డ్ వేరియబుల్ కింద మనము టెంపరరీ తీసుకున్నాం కాబట్టి టెంపరరీ వేరియబుల్. సో మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే ఇమీడియట్ గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాయాలి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ వాల్యూ, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇనిషియల్ గా మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంటర్ ఏ వాల్యూ, అప్పుడు ఏ వాల్యూ ఎంటర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఎంటర్ చేసిన దాన్ని మనం రీడ్ చేయాలి. సో అలా రీడ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. సో స్కాన్ఎఫ్ %d కామా మనం ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాము, ఏ వాల్యూ కదా, సో %a అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయాలి. సేమ్ అదే విధంగా సో మీరు ప్రతి స్టేట్మెంట్ కూడా ప్రింట్ఎఫ్ కానీ స్కాన్ఎఫ్ కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇన్వర్టెడ్ కామాస్ లో రాస్తున్నాము. సేమ్ అదే విధంగా ఓపెన్ అండ్ క్లోజ్డ్ పెరాన్సిస్ లో ఆ రెండింటి మధ్యలో మనం రాస్తూ ఉన్నాము. జాగ్రత్తగా ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అబ్జర్వ్ చేసుకుంటే మనం ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో టర్మినేటెడ్ విత్ సెమీకాలన్, సేమ్ అదే విధంగా స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ లో కూడా టర్మినేటెడ్ విత్ సెమీకాలన్. సో ప్రతి స్టేట్మెంట్ కూడా ఎండ్ అండ్ కంటిన్యూస్ కిందకి రావాలి కాబట్టి ఇక్కడ సెమీకాలన్ యూజ్ చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు ప్రింట్ఎఫ్ బి వాల్యూని కూడా రీచ్ బి వాల్యూ కూడా తీసుకోవాలి కాబట్టి ఎంటర్ బి వాల్యూ. సో బి వాల్యూ తీసేసుకుంటాము. సేమ్ అదే విధంగా ఏ వాల్యూ అయితే ఎలా రీడ్ చేసుకున్నామో బి వాల్యూని కూడా సేమ్ అదే విధంగా రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. స్కాన్ఎఫ్ కాబట్టి %d. సో ఇక్కడ %d ఎందుకు యూజ్ చేస్తామంటే పర్టికులర్ గా కంపైలర్ కి మనం ఇస్తున్నాం, మనం ఇక్కడ ఇంట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ %d పెట్టాం. అలాగే క్యారెక్టర్ నేమ్ ని తీసుకోవాలనుకో, మనం ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసింది. క్యారెక్టర్ అనేది నేమ్ పరంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ క్యార్ వస్తుంది, ఇక్కడ క్యారెక్టర్ వస్తుంది, సేమ్ అదే విధంగా నేమ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి అది ఒక స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ %s తీసుకుంటాము. సేమ్ అదే విధంగా బి అంటే బి యొక్క లొకేషన్ గురించి బి దగ్గర నుంచి వాల్యూ, ఆ వాల్యూ కూడా ఎలా ఉండాలి, ఇంటీజర్ వాల్యూ అంటే డెసిమల్ ఫార్మాట్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ %d పెట్టామన్నమాట. సో మన మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఆల్రెడీ చేసిన దాంట్లో ఏ అనేటువంటిది ఉందా, ఏ ఏమో 10 ఉంది, బి ఏమో 20 ఉంది, నెక్స్ట్ అదే విధంగా టెంప్ ఈ 3 వేరియబుల్స్ ఇక్కడ డిక్లేర్ చేసింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. టెంప్ మాత్రం స్టార్టింగ్ లో ఎంటీగా ఉంది. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, టెంప్ ఈక్వల్ టు ఏ అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ అనేటువంటిది టెంపరరీ వేరియబుల్లోకి షిఫ్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది, అప్పుడు బి ఈక్వల్ టు ఏ, అప్పుడు బి వాల్యూ అనేటువంటిది ఇటువైపు షిఫ్ట్ అవుతుందా. నెక్స్ట్ అదే విధంగా ఏమవుతుంది చూడండి, ఇక్కడ బి వాల్యూ ఉంది కదా, సో 10 అనేటువంటిది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడున్న వాల్యూ మళ్ళీ ఎక్కడికి వస్తుంది, బిలోకి వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా రాసాను. ఇప్పుడు మన మెయిన్ గా మన హెడ్ పార్ట్ అనేటువంటిది ఇదే అనమాట, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ లో ఆ కండిషన్ ఎలా రాస్తాం, అసలు ఆ యొక్క ప్రొసీజర్ ఏంటో చూద్దాం. చూడండి, స్టార్టింగ్ లో టెంపరరీ వేరియబుల్ అనేటువంటిది ఏ వేరియబుల్లోకి కన్వర్ట్ అయిపోయింది. సరే, ఏ వాల్యూ అనేటువంటిది టెంపరరీ వేరియబుల్లోకి కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, టెంప్ ఈక్వల్ టు ఏ, ఓకేనా. సో టెంపరరీ వాల్యూ అంటే ఏ వాల్యూ అనేటువంటి టెంపరరీ వేరియబుల్లోకి షిఫ్ట్ అయిపోయింది. ఏలో ఉన్నటువంటి వాల్యూ బిలో వాల్యూ ఎలా రావాలి, ఇక్కడ
దీంట్లోకి రావాలి. సో అప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాసుకుంటాము, ఏ ఈక్వల్ టు బి అంటే బిలో ఉన్న వాల్యూ ఏలోకి వస్తుంది అని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏముంది, టెంపరీ వాల్యూలో మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, టెంప్ వాల్యూ అనేటువంటి ఇటువైపు వస్తుంది. అప్పుడు ఏం బి ఈక్వల్ టు టెంప్, బి ఈక్వల్ టు టెంప్. అప్పుడు టెంపరీ వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూ అనేటువంటిది మనకు బిలోకి కన్వర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ప్రోగ్రామ్ ఇది అవుతుంది. సో ప్రతి దానికి కూడాను మనం ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే జాగ్రత్తగా మన ప్రతిదాన్ని కూడా ఇప్పుడు చేసాము, ప్రోగ్రామ్ ఇక్కడతో అయిపోయింది. సో ఇవి ప్రింట్ అవ్వాలి కదా. సో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, రెండు కూడాను ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి. సో ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి కాబట్టి చూడండి ఇక్కడ కింద ప్లేస్ లేదు కాబట్టి సైడ్ న రాస్తున్నా. సరే రాస్తా చూడండి, ప్రింట్ ఎఫ్. సో ప్రింట్ ఎఫ్ ఈక్వల్ టు, సో ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎలా రాయాలంటే బ్యాక్ స్లాష్ అని రాయాలి. సో బ్యాక్ స్లాష్ అని. సో ఈ బ్యాక్ స్లాష్ అని ఎందుకు రాయాలి అంటే ఒక లైన్ అనేటువంటిది తర్వాత ప్రింట్ అవుతుంది అనమాట, ఒక లైన్ గ్యాప్ వచ్చి ప్రింట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ బ్లాక్ స్లాష్ అని రాస్తాము. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని పెట్టుకున్న తర్వాత మనకు ఎక్కడి నుంచి అయితే ప్రింట్ అవ్వాలో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని పెట్టుకున్న తర్వాత పర్సంటేజ్ డి, అంతేనా. సో పర్సంటేజ్ డి. సో ఈ యొక్క పర్సంటేజ్ డి ఎందుకు రాయాలి అని అంటే మనం కన్ఫామ్గా ఆ వాల్యూ ఇంటీజర్ వాల్యూ కాబట్టి పర్సంటేజ్ డి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో జాగ్రత్త ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ సపరేట్ చేయాలి కాబట్టి కామా పెట్టుకున్నాము. పర్సంటేజ్ డి అనేటువంటి ఫస్ట్ స్టేట్మెంట్లో వాల్యూ ఆఫ్ ఏ ఎక్కడి నుంచి రావాలి, ఏ నుండి రావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము, ఏ అనేటువంటిది పెట్టుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో చూడండి, ప్రింట్ ఎఫ్ మళ్ళీ అగైన్ బ్యాక్ స్లాష్ అండ్ ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ పర్సంటేజ్ ది. ఈసారి వాల్యూ ఎక్కడ నుండి తీసుకోవాలి, మనం ఇక్కడ బి నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి బి. సో ఫైనల్గా మనకి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాసుకుంటే ప్రోగ్రామ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో దీని ఎక్కడైతే ఉందో యాస్టీజ్ అక్కడ మనము ఫ్లవర్ ప్యాకెట్స్ క్లోజింగ్ ఇచ్చేస్తాము. సో ఫైనల్గా ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూద్దామా అవుట్పుట్లో ఎలా ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్లో ఎలా ప్రింట్ అవుతుంది అని అంటే అవుట్పుట్ ఇదేగా. సో అవుట్పుట్లో ఎలా ప్రింట్ అవుతుంది అయ్యా అని అంటే ఫస్ట్ ఎంటర్ ఏ వాల్యూ ఉందా. సో ఎంటర్ ఏ వాల్యూ. సో ఎంటర్ ఏ వాల్యూ. సో ఏ వాల్యూ సంథింగ్ ఇక్కడ 10 కాబట్టి 10 ప్రింట్ చేస్తాము. నెక్స్ట్ ఎంటర్ బి వాల్యూ ఉంటుందా, ఎంటర్ బి వాల్యూ సేమ్ ఎంత 20 అనుకున్నాం కాబట్టి ప్రాబ్లంలో సో 20 ఇచ్చేసాము. సో మళ్ళీ ఎంటర్ కొట్టేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ద వాల్యూ ఆఫ్ ఈ. ఓకే, కావాలంటే దీనిపైన మీరు ఇంకా ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఓకేనా, ఆఫ్టర్ స్వాపింగ్, బిఫోర్ స్వాపింగ్. సో మనకు అంత టైం లేదు కాబట్టి సో ఈ విధంగా చెప్తున్నాం అనమాట. సో ఆఫ్టర్ స్వాపింగ్ ఏమవుతుంది, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఎంత వాల్యూ పర్సంటేజ్ డి ఎక్కడ నుండి ఏ అనమాట. సో ఇప్పుడు స్వాప్ అయిపోయింది కదా, స్వాప్ అయిపోయింది ఇక్కడ ఏ ప్లేస్ లో వాల్యూ 20 వస్తుంది, నెక్స్ట్ బి ప్లేస్ లో 10 వస్తుంది. ఏ ఈజ్ ఎక్కడ నుంచి, ఏ నుంచి. ఏలో మనకి టెంపరీ వాల్యూని స్టార్టింగ్ లో సో ఏ ఈక్వల్ టు బి, జాగ్రత్త కండిషన్ అప్లై చేయండి, ఏ ఈక్వల్ టు బి అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు వాల్యూ మనకి ఇక్కడ 20 ఉన్నట్లు కాబట్టి 20. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ అని కొట్టాం కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ అంతుంది మళ్ళీ ఇక్కడ బి ఈక్వల్ టు టెంపరీ వాల్యూబుల్లో స్టార్టింగ్లో మనకి ఇక్కడ 10 అయింది కదా. సో అప్పుడు 10 అంటే కూడా మళ్ళీ ఇక్కడ వచ్చింది బి అనేటువంటి వేరియబుల్లోకి వచ్చింది కాబట్టి బి వాల్యూలో మనకి ఇక్కడ 10 అవుతుంది. సో ఓకేనా. సో మనకి ఓవరాల్ అవుట్పుట్ అనేటువంటిది ఈ విధంగా వస్తుంది. సో ఓకేనా. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామనంటే మనం థర్డ్ వేరియబుల్ని యూజ్ చేయకుండా ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకున్నాము. సో ప్రోగ్రామ్ అయితే ఇంతే గాయ్స్, చాలా ఈజీగా ఉంటుంది.
అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే సి ప్రోగ్రామింగ్ ద్వారా క్లాసెస్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈసారి థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా ఎలా ప్రింట్ చేయాలి అనేటువంటి నేర్చుకుందాము. సో క్లాస్ అయిన తర్వాత వీడియో లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.